వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్రబాబు గారు రాజకీయాల నుంచి చేతులు ఎత్తేశారు. చంద్రబాబు గారు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, ఇంకా రాజకీయాలకు నాకు సంబంధం లేదు, ప్రజలు కనుక నన్ను ఓడిస్తే ఇదే చేస్తాను అని చెప్పి చంద్రబాబు గారే స్వయంగా చెప్పారు. ఈ మాటలు ఎక్కడన్నారంటే ఒక నేషనల్ ఛానల్కి చంద్రబాబు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు గారు సమాధానం ఏందో ఆయన మాటలను ఒకసారి వినండి. చంద్రబాబు గారు ఏమని చెప్పారంటే, రిపబ్లిక్ రిపోర్ట్ అన్న ఒక వాళ్ళు ఇంటర్వ్యూ చేసి, are you really serious about quitting politics, or is that just a dramatic statement that you're making? Yeah, if అర్నబ్ గోస్వామి గారు ఇంటర్వ్యూ చేశారు. ఆయన అర్నబ్ గోస్వామి గారు ఇంటర్వ్యూ చేస్తే మిమ్మల్ని కనుక ప్రజలు తిరస్కరిస్తే పరిస్థితి ఏంటి 2024 ఎన్నికల తర్వాత అని చంద్రబాబు గారిని అడిగితే ఆయన ఏం చెప్పారు ఒకసారి వినండి. No, I am very clear on that. If people accept, why should I bother about politics also? I am fighting for a genuine cause. If people think that is genuine, yes, I am prepared to quit politics. If you lose the మనం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా నేను పాలిటిక్స్ నుంచి క్విట్ అవుతాను అని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఎందుకు క్విట్ అవుతారు అంటే, నేను కష్టపడుతున్నాను, ప్రజలు కనుక నన్ను తిరస్కరిస్తే ఖచ్చితంగా రాజకీయాల నుంచి వైదొలుగుతాను అని చెప్తున్నారు. అయితే గెలుపోవటంలే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాన పార్టీలన్నీ కూడా గెలవడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఓడిపోతే కనుక మళ్ళీ పనిచేస్తాను, ప్రజల కోసం పోరాడతాను, ప్రశ్నిస్తాను అని చెప్పాల్సిన చంద్రబాబు గారు నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను, చేతులు ఎత్తేస్తాను, మీరు చావండి అంటే అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారు చంద్రబాబు గారు. అంటే రాజకీయాల్లో అధికారం లేకపోతే కనుక ఈ రాజకీయాల్లో ఉండరా, కేవలం అధికారం కోసమే పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా ఈయన అధికారం కోసమే పనిచేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో ఉండరా, ప్రజలు మిమ్మల్ని కనుక తిరస్కరిస్తే పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా క్విట్ పాలిటిక్స్ అని చంద్రబాబు గారు చెప్పారు. మరి ఈ మాటలు ఎటువంటి అర్థాలకు దారితీస్తాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్నే అదనంగా చూసుకొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇంక రెచ్చిపోతుంది. ఏ విధంగా రెచ్చిపోతుంది, ఖచ్చితంగా చంద్రబాబు గారు రాజకీయాల నుంచి క్విట్ అయిపోతున్నారంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలనే వీళ్ళు చెప్తారు. కానీ వాళ్ళకి ఒత్తాసు పలికే కొన్ని మీడియా పత్రికలు, మీడియా సంస్థలు మాత్రం చంద్రబాబు గారు అలా అనలేదు, ఇలా అన్నారని చెప్పి రాసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారు పని చేయతారంటే ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు గారు నిజంగా 2019లో ఓడిపోయిన తర్వాత ప్రజల కోసం పోరాడింటే, ప్రజల కోసం పనిచేసింటే, ప్రజల కోసం ఆయన ప్రశ్నించింటే, ప్రజల కోసం బయటికి వచ్చి చంద్రబాబు గారు కొడుకు పాదయాత్ర నిజంగా చేసింటే, పాదయాత్రలో నిజంగా వాళ్ళు మంచి సమస్యలు లేవనెత్తింటే ఖచ్చితంగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఎటువంటి సమస్యలు లేవు. ఖచ్చితంగా 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు గారు సరైన పనులు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టారు. ఆ రోజు చంద్రబాబు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని ఇచ్చారు. 2019లో అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమాన్ని తీసుకొని వచ్చారు. అయితే చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఓడిపోతే తిరస్కరిస్తే పరిస్థితి ఏంది అని అర్నబ్ గోస్వామి గారు అడిగినప్పుడు చంద్రబాబు గారు ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటాను, ఇంకా క్విట్ పాలిటిక్స్ అనడంతో చేతులు ఎత్తేశారు ఆ రాజకీయ రణరంగం నుంచి. 2029 భవిష్యత్తు ఏంటి, ఏంటి, మళ్ళీ 2029 వరకు టీడీపీ పార్టీని కూడా మూసేస్తారో లేదంటే బీజేపీతో కలిపేస్తారో, ఇలా అనేకమైన ప్రశ్నలు లేవనెత్తున్నారు. అయితే ఇప్పుడు అర్నబ్ గోస్వామి గారు అడిగిన ప్రశ్నకైతే చివరిగా ఒకసారి మనం మాటలు వింటే చంద్రబాబు గారు ఖచ్చితంగా పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టుంది. If you lose the referendum, are you really serious about quitting politics, or is that just a dramatic statement that you're making? Yeah, I am very clear on that. If people accept, why should బ్యాగ్ వెళ్ళింది ఒకసారి తీసుకొని చూపిస్తే వినిపిస్తే చంద్రబాబు గారు పూర్తి ఏమన్నారు, ఏం కథ మీరు విన్న తర్వాత మనం చివరిగా చర్చించుకున్నాం ఒకసారి. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు ఏమన్నారు అనేది ప్రజలకు తెలియాలి. Quitting politics, or is that just a No, I am very clear on that. If people accept, why should I bother about politics also? I am fighting for a genuine cause. If people think that is genuine, yes, I am prepared to quit politics. If you lose the referendum, మనం విన్నాం కదా, నేను నిజాయితీగా పనిచేస్తున్నాను, ప్రజలు కనుక నేను ఈసారి వచ్చే ఎన్నికలు తిరస్కరిస్తే నేను కూడా పాలిటిక్స్ నుంచి ఖచ్చితంగా వైదొలుగుతాను అని చంద్రబాబు గారు చెప్పారు. అయితే రాజకీయ రణరంగంలో నుంచి చంద్రబాబు గారు తప్పుకుంటున్నారంటే ఖచ్చితంగా తప్పుకుంటున్నారో మనం చూడొచ్చు. ఎందుకు తప్పుకుంటున్నారంటే, నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, ప్రజలు నన్నే కనుక తిరస్కరిస్తే ఇంక నేను ఎందుకు రాజకీయాల్లో ఉండాలని కూడా ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ గెలుపోవడం పక్కన పెడితే ఖచ్చితంగా ఎవరైతే అధికార పార్టీలో ఉంటారో వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజల గొంతై వాళ్ళు అధికార
అధికార పార్టీని ప్రశ్నించాలి. అలా ప్రశ్నించకుండా పాలిటిక్స్ నుంచి నేను క్విట్ అయిపోతానంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే, అధికారంలో ఉంటే రాజకీయాల్లో ఉంటారు, అధికారంలో లేకపోతే రాజకీయాల్లో ఉండరు అని కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు గారు ఖచ్చితంగా గెలుపోవడం పక్కన పెట్టి రాజకీయాల్లో కొనసాగితే బాగుంటుందని చాలా మంది చర్చించుకుంటారు. అయితే చంద్రబాబు గారే కనుక ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి వైదొలుగుతానన్న మాటలు సరైనవైతే కాదు. ఎందుకంటే మీకు అధికారం ఉంటేనే రాజకీయాల్లో ఉంటారు, అధికారం లేకపోతే రాజకీయాల్లో ఉంటారు, అధికారం ఉంటేనే మీరు అధికారాన్ని అనుభవిస్తారు అన్న మాటలు కూడా లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు కనుక ఇక్కడే చెప్పినట్లు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానంటే ఆయన ఎందుకోసం రాజకీయాల్లో ఉన్నారు, అధికారం కోసమే ఉన్నారా? ఒకవేళ గెలుపోవడం అంటే సహజం. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. ముఖ్యంగా విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందుకెళ్ళి మళ్ళీ ఆయన్ని గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఓడిపోతే కనుక పరిస్థితి ఏందని అడిగినప్పుడు నేను ప్రజల కోసం పోరాడతాను, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాను చెప్పాల్సిన మీరు ఈరోజు ఓడిపోతేనే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను శాశ్వతంగా అనడం ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు? ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గెలుపోవడం పక్కన పెట్టి 2024 ఎన్నికల్లో మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఓడించినా సరే, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఓడించినా సరే మీరు రాజకీయాల్లో కొనసాగి జగన్మోహన్ రెడ్డి గారు పనులపైన కావచ్చు, అభివృద్ధి పనులపై ప్రశ్నిస్తే బాగుంటుంది. అలా అని మీరు గెలిస్తే అధికారంలో ఉంటాను, గెలవకపోతే ప్రజలను వదిలేసి నా దారి నేను చూసుకుంటాను, నా వ్యాపారాలు చేసుకుంటాను అనడం ఎంతవరకు కరెక్ట్? అయితే క్విట్ పాలిటిక్స్ అనడం ఖచ్చితంగా చంద్రబాబు గారు తప్పు అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటారు. అదేవిధంగా చంద్రబాబు గారు ఐ క్విట్ పాలిటిక్స్ ఓడిపోతనడంలో ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అన్నది ఎస్ఆర్ నో రూపంలో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.